ఇప్పుడు అలానే పైల్స్ లానే ఫిషర్స్ కూడా ఉంటూ ఉంటాయి కదండి. అసలు ఫిషర్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఏర్పడతాయి అంటారు? సో జనరల్గా మలద్వారంలో మనకి చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. పైల్స్, ఫిషర్, ఫిస్టులా చాలా బాగా ఎక్కువగా కనిపించే సమస్య ఫిషర్. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పైల్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. బట్ జనరల్గా ఒక 100 మంది కంప్లైంట్స్ మనం విన్నట్లయితే ఆ 100 మందిలో 90 మందికి ఉండేది ఫిషర్సే. ఎందుకంటే పైల్స్, ఫిస్టులాస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన ఏపీ అండ్ తెలంగాణలో అయితే బాగా తక్కువ. కంపేర్డ్లీ మహారాష్ట్రలో మనకి పైల్స్ కానీ, ఈ మ్యూకోజల్ ప్రొలాప్స్ కానీ, రెక్టల్ ప్రొలాప్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫిషర్స్ అంటే ఏంటి? ఫిషర్ అంటే మనకి ఎట్లయితే అరికాల మీద పగులు ఏర్పడతాయో అదే విధంగా మలద్వారం దగ్గర ఉన్న గోడల మీద కూడా పగులు ఏర్పడతాయి. వాటిని ఫిషర్ అంటారు. అది మలద్వారం దగ్గర ఏర్పడుతుంది, దాన్ని ఫిషర్ ఇన్ యానో అంటారు. ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకంటే ఈ మలద్వారం లోపల గోడలు చాలా పలుచగా ఉంటాయి. ఎప్పుడైతే మోషన్ హార్డ్గా రాయిలాగా పాస్ అవుతుందో, గట్టిగా పుష్ చేస్తామో అప్పుడు మలద్వారం లోపల గోడల మీద ఒత్తిడి ఏర్పడి కట్ ఏర్పడుతుంది. దాన్నే ఫిషర్ అంటారు. సో లక్షణాలు చూసినప్పుడు మనకి ఎలా ఉంటాయంటే, ముఖ్యమైన లక్షణం పేషెంట్ ఏం చెప్తాడంటే, నాకు మోషన్ వెళ్ళేటప్పుడు కోసుకపోయినట్టు పెయిన్ వస్తూ ఉంది, గ్లాస్తో కోసినట్టు పెయిన్ వస్తుంది, తరువాత మంట నాకు మధ్యాహ్నం దాకా ఉంటుంది. ఇది మెయిన్ సిమ్టమ్ అనమాట. సో పైల్స్లో ఇలా ఉండదు. పైల్స్లో వచ్చేసరికి నాకు కొంచెం మంటగా అనిపిస్తుందండి మోషన్ పాస్ చేసినాక అని చెప్తాడు, అది వేరు. బట్ ఫిషర్లో పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు బ్లీడింగ్కి వచ్చేసరికి పైల్స్లో ఎలా ఉంటుందంటే బాగా సిరంజితో కొట్టినట్టు ఉంటుంది. బట్ ఫిషర్లో మోషన్ మీద గీతలాగా బ్లడ్ వచ్చింది, దాని తర్వాత 2-3 చుక్కలు పడ్డాయి. ఇది ఫిషర్ యొక్క లక్షణం. సో ఈ విధంగా ఫిషర్కి పైల్స్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫిషర్లో ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా ఏర్పడినప్పుడు మలద్వారం దగ్గర నుండి కండరాలు కొంచెం నేరో అయిపోతాయి, దగ్గరికి అయిపోతాయి అనమాట. దానివల్ల వాళ్ళకి మోషన్కి వెళ్ళాలంటే రోజు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే కట్ అవుద్దన్న అది తెలిసిపోయింది వాళ్ళకి. దాంతో మోషన్కి వెళ్ళాలంటే ఏం చేస్తారంటే ఆపేస్తూ ఉంటారు, మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటారు, మళ్ళీ పుష్ చేస్తారు. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది ఇది. చిన్న పిల్లలు లైక్ ఈవెన్ ఒక 2 years 3 years పిల్లల్లో కూడా వాళ్ళు పాలు తాగినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మామూలుగా ఈ బయట పాలు కానీ లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు మామూలు మిల్క్ వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది పిల్లల్లో. దానివల్ల కూడా ఈ కట్స్ అయ్యి వాళ్ళు మోషన్ ఆపేస్తూ ఉంటారు. సో ఆ విధంగా పెద్దవాళ్ళలో కూడా మోషన్ కోసం వెళ్ళాల్సి వచ్చినప్పుడు భయపేసి దాన్ని ఆపేస్తారు. దానివల్ల ఇంకా స్టూల్ హార్డ్ అవుతుంది. దానివల్ల పేషెంట్కి ఏంటంటే సివియర్ కట్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్, బర్నింగ్, నైట్ పూట అన్నం తినదు ఇంకా వాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ తినేసేస్తే మళ్ళీ మోషన్ పాస్ చేయాలి, పెయిన్ వస్తుంది అనేది వాళ్ళ మనసులో ఉండిపోద్ది అనమాట. సో కాబట్టి వాళ్ళు అట్లా వదిలేస్తారు. ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్గా వచ్చి పోతూ ఏమవుద్దంటే ఆ ఫిషర్ కింద భాగంలో చిన్న స్కిన్ పెరుగుతుంది అనమాట. సో చాలామంది ఏమందంటే ఆ బయట స్కిన్ చేతి తగలగానే పైల్స్ ఉన్నాయి అనుకుంటారు. బట్ దట్ ఈస్ కాల్డ్ సెంటినల్ పైల్ ఆర్ సెంటినల్ ట్యాగ్ అంటారు. సో ఫిషర్లోనే అలాంటి కండిషన్ ఉంటుంది అనమాట. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే మా దగ్గరికి వచ్చినప్పుడు అదే చెప్తారు, మీ కంప్లైంట్ ఏంటంటే నాకు పైల్స్ ఉన్నాయంట. పైల్స్ కాదు, మీకు ఏమి ఇబ్బంది అవుతుందని అడుగుతాం పేషెంట్. అప్పుడు చెప్తారు నాకు మోషన్ వెళ్ళిన బ్లడ్ పడుతుంది, నొప్పి వస్తుంది. దాన్ని బట్టి మనకు డయాగ్నోజ్ అవుతుంది అనమాట. సో ఫిషర్లో కూడా మోషన్ వెళ్ళినప్పుడు కోసుకపోయినట్టు పెయిన్ రావడం, మంట ఉండడం చాలాసేపు దాకా, అండ్ దానిపైన గీతలాగా బ్లడ్ రావడం, పాలడిపై 2-3 చుక్కలు పడడం అనేది మనకి ఫిషర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే దీంట్లో 2 రకాలు ఉంటాయి, అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్. అక్యూట్ అంటే జనరల్గా రీసెంట్గా ఒక 6 weeks లోపే ఏర్పడ్డది అనుకోండి, దాన్ని అక్యూట్ ఫిషర్ అంటారు. బట్ ఈ అక్యూట్ ఫిషర్ అనేది లైఫ్ టైంలో అందరూ ఫేస్ చేస్తారు 100%. ఓకే, ఎప్పుడో ఒకసారి స్టూల్ హార్డ్ అవుతుంది, కట్ అవుతుంది, కామన్ అది. బట్ అది అప్పటికప్పుడు మానిపోతే ఇబ్బంది ఏం లేదు 6 to 8 weeksలో. కానీ ఇయర్లో 2-3 సార్లు రిపీట్ అవుతుందంటే మాత్రం దాన్ని క్రానిక్ ఫిషర్ అంటారు. ఇంకా అంటే ఈ కట్తో పాటు బయట ఒక చిన్న చర్మం పెరుగుతుంది, దాన్ని క్రానిక్ ఫిషర్ అంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా కామన్. డెలివరీస్ తర్వాత, నార్మల్ డెలివరీస్ తర్వాత ఏమవుతుందంటే బాగా వేడి చేసిన పదార్థాలు పెట్టడము, ఓకే, ఈవెన్ నార్మల్ డెలివరీస్ తర్వాత ఆ ఏరియా అంతా కొంచెం బాగా సెన్సిటివ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మోషన్ కోసం స్టూల్ హార్డ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఈ ఫిషర్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తుంటాయి ఫీమేల్ పేషెంట్స్లో. ఎందుకంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ మా దగ్గర చాలామంది ఫీమేల్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో కాబట్టి ఫిషర్ అనేది చాలా కామన్ కంప్లైంట్. దీంతో పాటు మోషన్ హార్డ్గా రావడమే కాదు, ఒక్కొక్కసారి మోషన్స్ ఎక్కువసార్లు అయినా ఫిషర్ ఏర్పడుతుంది. అంటే లూజ్ మోషన్స్ ఒక 10 సార్లు అయినాయి అనుకోండి, చిన్నపిల్లల మోషన్స్ అయితే ఎలా అయితే మోషన్ వచ్చే మార్గం అంతే రెడ్గా అయిపోతుందో ఆ విధంగా పెద్దవాళ్ళకు కూడా కట్స్ ఏర్పడతాయి. సో ఆ విధంగా ఫిషర్స్ అనేవి ఈవెన్ లూజ్ మోషన్స్లో అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి కాన్స్టిపేషన్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. అండ్ కొందరు పేషెంట్స్ ఏంటంటే లూజ్ మోషన్స్ కాగానే ఎల్లో కలర్ క్యాప్సిల్స్ మోషన్స్ ఆగడానికి అవి వేసుకుంటూ ఉంటారు. అవి వేసుకున్నప్పుడు ఏమైందంటే అప్పటిదాకా మోషన్స్ అయినదల్లా 2 రోజులు మోషన్ అవ్వదు వాళ్ళకి, ఇంకా స్టూల్ బాగా హార్డ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ 3rd day మోషన్ పాస్ చేస్తారో బాగా స్టూల్ గట్టిగా పుష్ చేస్తారో కట్ అవుద్ది అనమాట. సో అట్లా కూడా
ఫిషర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ మలద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న స్కిన్ తీసేయాలి కంపల్సరీగా. అండ్ మోషన్ వచ్చే మార్గాన్ని కొంచెం రిలాక్స్ చేయాలి. ఓకే. అప్పుడే ఆ ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. పెరిగి ఫిషర్ అనేది హీల్ అవుతుంది. ఓకే. మనకైతే ఆయుర్వేదిక్లో అగ్నికర్మ అంటారు, అదే మోడర్న్ వైపు వచ్చేసరికి లేజర్ స్పింక్ట్రోలైస్ అంటారు. ఓకే. సో ఆ పద్ధతిని మనం వాడి మనం ఆ ప్రొసీజర్ కానీ చేసినట్లయితే మలద్వారం చుట్టుపక్కల ఉన్నటువంటి కండరాలు కొంచెం రిలాక్స్ అవ్వడం వలన ఆ ఫిషర్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి వాళ్ళు మోషన్కి వెళ్ళాలంటే భయపడకుండా మోషన్ పాస్ చేస్తారు. అండ్ ఆ కట్టు కూడా మీకు ఒక 3 to 4 వీక్స్లోనే టోటల్గా హీల్ అయిపోతుంది. ఓకే. అండ్ దానికోసం మీరు హాస్పిటలైజేషన్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. సేమ్ లోకల్ అనస్థీషియాలోనే చిన్న ప్రొసీజర్, హార్డ్లీ ఐ కెన్ సే దట్ 8 to 10 minutes పడుతుంది ఓవరాల్గా ప్రొసీజర్. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళిపోవచ్చు. తెల్లారి నుంచి కూడా పేషెంట్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒక 1 weekలోనే పెయిన్ తగ్గిపోద్ది. ఒక 3 weeks తర్వాత మళ్ళీ మనం చూసినప్పుడు లోపల కట్ కనిపించదు, ఆ ట్యాగ్ కూడా టోటల్గా హీల్ అయిపోద్ది అనమాట. ఓకే. అంటే ఈ ఫిషర్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఎప్పుడు మనము భయపడాల్సి, కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుందంటారు? ఎస్. సో జనరల్గా మనకి ఎప్పుడైతే మనకి మోషన్ వచ్చే ఉన్న కండరాలు బాగా బిగుసుకుంటాయో, ప్లస్ అక్కడ స్కిన్ అనేది బాగా పెద్దగా పెరిగిపోతుందో, ఓకే. అండ్ మోషన్ వెళ్ళాలంటే చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుందో, మోషన్ వెళ్ళాలంటే భయం వేస్తుందో, అలాంటి కండిషన్లో కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి దాన్ని బట్టి డయాగ్నోస్ చేసి ప్రొసీజర్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఏదైనా కూడా మనకి ఎక్స్టర్నల్ గానే ట్రీట్మెంట్ ఉంటుందా అండి? ఇంటర్నల్ గా ఏమి? డెఫినెట్గా ఇంటర్నల్గా కూడా ఉంటాయి కొన్ని రకాల మెడికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా అక్యూట్ ఫిషర్ అని, ఓకే. అంటే రీసెంట్గా ఏర్పడ్డది అనుకోండి, దానికి మనం కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని రకాల చూర్ణాలు ఉంటాయి, మాత్రావస్థి అంటారు, అని కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. వాటిని యానస్లోకి మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మలద్వారం చుట్టుపక్కల ఉన్న కండరాలకి కొంచెం వదులు అనేది జరుగుతుంది అనమాట. దానివల్ల కూడా ఫిషర్ కొంచెం వరకు హీల్ అయిపోతుంది. కాబట్టి అన్నిటికీ సర్జరీస్ అవసరం లేదు, బట్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ మనం చూసినప్పుడు డాక్టర్ గారు ఎగ్జామినేషన్ చేస్తే క్లియర్గా చెప్తారు మనకి ఏమైనా ప్రొసీజర్ అవసరమా, లేదు మనం కొంచెం వెయిట్ చేయాలనేది డాక్టర్ గారు చూసినట్లయితే క్లియర్గా చెప్తారు. ఓకే అండి. ఫిషర్స్ గురించి చాలా డీటెయిల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.